కొంతమంది అవసరాల కోసం ఆ పూట కోసం కొంతమంది పోతుంటారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు ఇక్కడ కృష్ణారావు గారు, ఆ పక్కన పోతే వివేక్ గారు, ఆ పక్కన ప్రకాష్ గాని, సుధీర్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా రాజశేఖర్, ఇట్లా మీకు సరౌండింగ్ ఎక్కడ తీసుకున్నా కానీ ఆ రోజుల్లో మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే బతిన్లాడుకొని ఆ రోజు అద్భుతంగా అధికమైనటువంటి నిధులు కూడా షేర్లింగంపల్లి ప్రాంతంలోనే ఖర్చు అయినాయి. ఆ రోజు మీకు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, తాగడానికి మంచినీటి వ్యవస్థ సరిగ్గా లేదు, కానీ మన యొక్క పరిపాలనలో అద్భుతాలు జరిగినాయి. కానీ ఈరోజు 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం కార్యక్రమాలు చేశారు? మీ ఎమ్మెల్యే గారు చెప్తారు, అభివృద్ధిని చూసి నేను పోయినా అంటుండే. ఏం అభివృద్ధి చేసిండో చెప్పు. ఆ రోజు 100,000 కోట్ల రూపాయల ఆ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది. ఈరోజు ఎందుకు పోయినరో మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ రాజకీయాలలో వ్యక్తులు శాశ్వతం కాదు. ఈరోజు పార్టీ శాశ్వతం, కేసీఆర్ గారు శాశ్వతం. వీళ్ళు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వచ్చే అసెంబ్లీ తర్వాత భవిష్యత్తులో ఇక వాళ్ళు లీడర్గా కూడా ఎవడు ఉండలేడు. ఎందుకంటే మీరు చూస్తారు రేపు ఎలక్షన్ తర్వాత 2027, 28, 29 ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి మీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో జెండా కట్టేటోడు కూడా గతి లేకుండా ఉంటాడు. ఆ పరిస్థితి వస్తుంది. విజయ్ కుమార్ లాంటి యువకులు ఎందుకు ముందుకు వస్తారు మీరు ఆలోచన చేయండి. ఈరోజు అద్భుతంగా షేర్లింగంపల్లిలో మరి కార్యకర్తలు చూస్తుంటే ఈ మధ్యకాలంలో కృష్ణారావు గారి నాయకత్వంలో ఎంతోమంది యువకులు మొన్న నరేందర్ యాదవ్ గారు జాయిన్ అయినప్పుడు గతంలో భిక్షపతి యాదవ్ గారు కూడా ఎమ్మెల్యే ఉండే, ఓ మర్యాదస్తుడుగా నెమ్మదిగా ఉండేటువంటి వ్యక్తి ఉండే. కానీ ఇప్పుడు ఎట్లా తయారైపోయినారంటే ఎవడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. బట్ 2.5 సంవత్సరాల తర్వాత తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా మన రాష్ట్రం అద్భుతంగా ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, గెలవడం ఓడవడం అనేది జరుగుతూనే ఉంటుంది సర్వసాధారణంగా. బట్ రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తే మీ దగ్గర ఉన్నటువంటి 24లో కాంగ్రెస్ వాడు ఒకటి గెలుస్తాడా చూద్దాం. 24 మనమే గెలుస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక వైపున అభివృద్ధి చేసిండు, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు. ఒక ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 ఇస్తామన్న దేశంలో ఏ రాజకీయ పార్టీ అని ఉందా? ఎక్కడన్నా ఉందా? బిడ్డనో కోడలో కాన్పు చేస్తే కేసీఆర్ కిట్ ఇవ్వాలి, వారికి అద్భుతంగా ప్రభుత్వమే చూడాలనేటువంటి ఆలోచన ఎవరికన్నా ఉందా? బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాడు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు. నాకు తెలుసు ఒకప్పుడు ₹75 పెన్షన్ ఉండే. ఆ 75